నీవు శాపాలతో పీడించబడుతున్నావా? ఒక శాపం తర్వాత ఇంకో శాపం నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందా? తరతరాల శాపాలు పీడిస్తున్నా అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? ఆ శాపాల నుంచి విముక్తి కోసం, విడుదల కోసం నువ్వు ప్రార్థన చేసి, ప్రభు నాకు ఎన్నో శాపాలు పీడిస్తున్నాయి, ఈ శాపాల నుంచి విడిపించి ప్రభు అని చెప్పేసి నువ్వు కన్నీరు కాస్త ప్రార్థన చేస్తున్నావా? వారినట్లయితే శుభార్త అండి. ఈ వారం ఉపవాస ప్రార్థన ఉంటుండగా ఇక నీ విషయంలో ఏమైతే శాపాలు పనిచేస్తున్నా ఒక్కొక్క శాపం అద్భుతంగా కొట్టేయబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడికి సెలవిస్తున్నా. నమ్ముకోవాలి, చెప్పండి గట్టిగా అరిసివని. నీ జీవితంలో ఏ శాపం పనిచేస్తున్నా కానీ ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థన కొనసాగుతుండగా ఆ శాపాలు కొట్టేయబడతాయి, కార్యాలు జరుగుతాయి, విడుదల కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముకోవాలి, చెప్పండి గట్టిగా అరిసివని. అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందంటే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానం మనకు దయచేశారండి. గలతీ 3:13లో ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకే కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మన ధర్మశాస్త్ర యొక్క శాపం నుంచి విమోచించను. ధర్మశాస్త్ర యొక్క శాపం ఉందండి. ఆ శాపం వల్ల చాలామంది పీడించబడుతున్నారు. కొన్నిసార్లు స్వయం శాపాలు, వేరే వాళ్ళు పెట్టే శాపాలు, చేతబడి శాపాలు, లేక పాపాల వల్ల వచ్చే శాపాలు, ఇలాంటి చాలా శాపాలతో చాలామంది పీడించబడతా ఉన్నారు. అయితే శాపాలు ఏం చేస్తాయంటే నేను కట్టిపడేస్తాయి, బంధిస్తాయి, ముందు సాగకుండా చేస్తాయి. నీ జీవితం ఎలాంటి అభివృద్ధి లేకుండా ఆ శాపాలు చేస్తూ ఉంటాయి. నేను నీ జీవితం ఎక్కడేసిన గొంగడవలు అక్కడ ఉండే విధంగా ఆ శాపాలు చేస్తూ ఉంటాయి. ఎవరైతే శాపాల్లో ఉంటారో వాళ్ళు ఎంతగా ప్రయత్నం చేసినా కానీ ముందుకు సాగలేరు. అయితే ఆ శాపాలను దురాత్మల ఆధారంగా వాడుకొని నేను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాయి. నీ కుటుంబాన్ని అటాక్ చేసే ప్రయత్నం. కొన్నిసార్లు సిక్నెస్ షాప్ ఉండొచ్చు, అప్పుల షాప్ ఉండొచ్చు, గొడవల షాప్ ఉండొచ్చు, విడాకుల షాప్ ఉండొచ్చు, యాక్సిడెంట్ షాప్ ఉండొచ్చు, అకాల మరణ షాప్ ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఎన్నో షాపాలు ఉంటాయి. ఏదైనా షాప్ నేను పీడిస్తున్నట్లయితే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వారం నీ జీవితంలో పనిచేసే కొన్ని శాపాలు అద్భుతంగా విరగొట్టబడుతున్నాయి. చెప్పని గట్టిగా హల్లెలూయా అని. సంవత్సరాల తరబడిగా ఈ శాపాలు వెంటాడుతుండవచ్చు, నేను విడిపిస్తాడు, కొట్టివేస్తాడు. అయితే శాపం ఏంటంటే సాతాను శక్తి. శాపం నేను కంట్రోల్ చేస్తుంది, శాపం నేను బందీగా చేస్తుంది, శాపం సాతానుకు అవకాశం కలిగిస్తుంది. శాపం ఏంటంటే ఆశీర్వాదాన్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. శాపం వల్ల చాలా నష్టాలు, సమస్యలు, రోగాలు, సంకటాలు, సప్పులు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా? ఆ సమస్య మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఆ సమస్య వస్తున్నట్లయితే వెంటనే గుర్తించే విషయం ఏంటంటే ఏదో శాపం నీ జీవితంలో పనిచేస్తుంది. అప్పులు నీకు మళ్ళీ కలుగుతున్నాయి, అయితే అప్పుల శాపం. రోగాలకి మళ్ళీ వస్తాయి, అయితే రోగాల శాపం. గొడవలు మళ్ళీ కలుగుతాయి, అయితే గొడవల శాపం. ఏ సమస్య అయితే మళ్ళీ మీ జీవితంలో అది వస్తూ ఉంటుందో దానికి సంబంధించిన శాపం నీ జీవితంలో భారీస్థాయిలో పనిచేస్తూ ఉంది. కానీ వినండి, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన మీరు కొనసాగుతుండగా ఇక నేను ప్రవచిస్తున్నాను, ఇక మీ జీవితంలో ఏమైతే శాపాలు పనిచేస్తున్నాయో ఆ శాపాలు ఒక్కొక్కడిగా యేసుక్రీస్తు విరగొడుతున్నా. చెప్పని గట్టిగా అరిసివని. ఆ అప్పుల శాపమైనా, నష్టాల శాపమైనా, చేతబడి శాపమైనా, తరతరాల శాపమైనా, ఇంకా ఏ శాపమైనా సరే మిమ్మల్ని ఏదైతే పీడిస్తూ వెంటాడుతూ మిమ్మల్ని ముందుకు సాగకుండా చేస్తుందో ఆ శాపాలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తును కొట్టివేస్తున్నాను. ఆ శాపాల నుంచి నీకు విడుదల విముక్తి కలుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా అరిసివని. పరిశుద్ధాత్మ దేవుడు ఓగమించినటువంటి కార్యం నీ జీవితంలో చేస్తాడు. చెప్పని గట్టిగా అరిసివని. మంత్రశక్తులు, తంత్రశక్తులని కూడా కాలిపోతాయని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా అరిసివని. పరిశుద్ధాత్మ దేవుడు ఊగమించిన కార్యం చేస్తాను ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా అరిసివని. మనం 40 రోజు ఉపవాస ప్రార్థన ఉంటున్నామండి. ప్రతిరోజు కూడా లైవ్ సాయంకాలం 7 గంటలకు యూట్యూబ్ ఛానల్ ప్రాఫిట్ జిఎంఎస్లో, ఫేస్బుక్ పేజ్లో వస్తుంది. సో కాబట్టి జాయిన్ కండి, అద్భుతాలు జరుగుతాయి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే మీరు ఎవరైనా సరే మందిర స్థలం కోసం నేను స్పాన్సర్ చేస్తాను. నా ఇంట్లో అగ్ని మెమోంటోస్ ఏమైనట్లయితే వెంటనే మందిర స్థలం కోసం ఇక్కడ QR కోడ్, గూగుల్ పే ఉంటుంది, మీరు చేయవచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి. నేను ప్రవచిస్తున్నాను, ఈ వారం నీకు ఊహించిన కార్యం జరుగుతుంది. శాపాలు కొట్టేయబడతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి.